ఆయన హాయ్ బ్రో. అన్న మొన్న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా సో ఒక మేకింగ్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అట్లీ గారు దర్శకత్వం చేస్తున్నది. చూసారు అది? సూపర్ బ్రో. నిజంగా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఎట్లాంటి ఎట్లాంటి సినిమాలు కావాలంటే ఓపెన్ చెప్పాలంటే పుష్ప 1తో మొత్తం వరల్డ్ షేక్ చేసినాడు. ఇప్పుడు పుష్ప 2తో ఇంకా మళ్ళీ ఇంకా అల్లు అర్జున్ అంటే తెలియని వాళ్ళే లేరు. ఏ రాష్ట్రంలోకైనా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు. సో ఇప్పుడు ఆయన వస్తే ఇంకా ఒక పెద్ద తోపు సినిమాతో రావాలి. అట్లాంటిది నిజంగా అట్లీతో కలవడం, ఇంకొకటి మన అవతారు సినిమా విఎఫ్ఎక్స్ చేసిన వాళ్ళే ఈ స్టోరీ ఇంటో రే ఇట్లా చేయాలి ఇది అంత అయోమయంలో ఉన్నారంట. సో ఇది మాత్రం ఇంకా ఒక రేంజ్లా చూపించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక చాలా టూ మచ్ హీట్ కొట్టిన తర్వాత ప్లాఫ్ గురించి కానీ చిన్న చిన్న కంటెంట్లు కానీ ఎంచుకోరు ఎవరైనా. చిన్న కొంచెం ఏదైతేనే ఇంకో ఫైవ్ స్టెప్ ఇంకా హైప్ ఇచ్చేయాలి అని అనుకుంటారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఈ సినిమాతో ఇంత హిట్ కొట్టినారు కదా, ఇప్పుడు నెక్స్ట్ది అట్లీ డైరెక్షన్లో వచ్చేది సినిమా ఇంకా సూపర్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవతార్ తీసినటువంటి వాళ్ళే విఎఫ్ఎక్స్ వాళ్ళే దీని గురించి స్టోరీ గురించి మాట్లాడినారంటే ఇంక ఈ సినిమా ఒక రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నా. కానీ గ్లిమ్స్ చూస్తేనే నిజంగా ఎంట్రీ సీన్స్ చూస్తేనే నిజంగా మస్తు అనిపించింది. కొన్ని విధమైనవి అంటే అక్కడ ఉన్నవి చూపిస్తుంటే కూడా చాలా మస్తు అనిపించింది. నాకైతే సూపర్ అంటే సూపర్ అనిపించింది భయ్య. ఇది మళ్ళీ ఏ రేంజ్లో ఉంటుందో, హాలీవుడ్ రేంజ్లో ఉంటుందా ఎట్లుంటుంది అనడం వస్తే కొంచెం ఏదైనా 1 మినిట్ 1.5 మినిట్ ఎప్పుడైనా క్లిప్స్ కానీ అప్డేట్స్ కానీ సినిమా గురించి వస్తే బాగుంటుంది. ఇంకొకటి అల్లు అర్జున్ కూడా చాలా తెలివైనవాడు కాబట్టి మంచి అన్ని స్టోరీలు అన్నీ బాగా నచ్చితేనే ఓకే యాక్సెప్ట్ చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. సో మరి మూవీ చూసుకున్నట్లయితే అక్కడ చూపించిన గ్లిమ్స్లో సూపర్ మ్యాన్ పవర్స్ ఉండే అవకాశం ఉందేమో అని చాలా మంది అనుకుంటున్నారు. మరి సూపర్ మ్యాన్ పవర్ రేంజర్సా లేదంటే ఇవి శక్తిమాన్ ఇవన్నీ మనకు తెలియవు బ్రో. కాకపోతే సినిమా ఎట్లుంటుంది అనడం మాత్రం నిజంగా స్టోరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ విధంగా చూపించినా కూడా ప్రపంచానికి ఉపయోగపడేది అని అనుకుంటున్నా. అంటే ఎంటర్టైన్ కావాలి, ఒకటి ఎంటర్టైన్ అన్న కావాలి, రెండోది మెసేజ్ అన్న ఉండాలి. అవునా కదా? కొంతమందికి ఇట్లా నచ్చుతున్నా కూడా కొన్ని విషయాల్లో అర్థం కాదు. ఓకే బ్రో, బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను బ్రో. థ్యాంక్స్ బ్రో. అన్న నమస్తే. నమస్తే. అన్న మరి అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా సో అట్లీతో తీయబోతున్న సినిమా AA22 వర్కింగ్ గ్లిమ్స్ అయితే ఇచ్చారు. సో అది మీకు ఎలా అనిపించింది? 3-4 వేసుకు టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు. పుష్పలో 2 పెట్టుకున్నారు కదా, పుష్ప 3కి 3, దీనికి 4 ఏమో. ఇంకా ఆడవాడు 50,000 కోట్లు అన్నాడుగా, అరే మాకు అంత అవసరం లేదు, 4,000 కోట్లు వస్తే చాలు. సో అల్లు అర్జున్ అట్లీ విత్ ఆర్మీ, సో 4 ఏళ్ళు నల్లు దిక్కులు పిక్కటి వెళ్తాయి. సరే ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఇండియాలో కాదు, ప్రపంచవ్యాప్తంగా నల్లు దిక్కులు పిక్కటి వెళ్తాయి. ఎందుకంటే 4 ఏళ్ళు చూడని ఈసారి వర్కింగ్ గ్లిమ్స్ చూస్తేనే ఒక సినిమాలో ఇది ఇంటర్వెల్ బ్యాంగ్ అంటాంగా, లేదంటే ప్రీ క్లైమాక్స్ అంటే వచ్చినావా, ఆ రేంజ్లో ఇచ్చారు. సో ఏ లెవెల్లో ఆలోచిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ముందు అట్లీ గురించి చెప్తాను నేను. మనోడు ఆల్రెడీ నేషనల్ స్టార్, ఐకాన్ స్టార్, ఇంటర్నేషనల్ గ్లోబల్ లెవెల్కి ఎదిగింది కాబట్టి ముందు అట్లీ గురించి చెప్తా. అట్లీ కలర్ చూసి కర్రోడా అని చెప్పేసి అన్నారు. కర్రోడి కల్టెంటో చూపించబోతున్నాడు విత్ అల్లు అర్జున్తో కలిసి. నల్లోడా అన్నారు, నల్లు దిక్కులు పిక్కటిలు ఇలా చేయబోతున్నాడు విత్ అల్లు అర్జున్తో కలిసి అట్లీ. సో వాడి కలర్ ఏంటి, వాడి కలర్ని, వాడి నలుపుతనాన్ని అవమానించిన మీరు ఎలాంటి సినిమాలు తీస్తాడు, వీని ఎందుకు దగ్గర రాంటారు, వీని ఇండస్ట్రీలో ఎందుకు ఉండాలి, ఎందుకు ఉంటున్నాడు అని అనుకున్నారు అని పక్క దొద్దని చాలామంది ట్రై చేశారుగా. కలర్గా అసలు వాడి కల్టెంతో చూపించబోతున్నాడు, వాడి మనసులో ఉన్న మంచితనం ఏదో చూపించబోతున్నాడు సరే అల్లు అర్జున్తో కలిసి. ఇక్కడ ఎక్కిర్రు డైరెక్ట్ లాస్ ఏంజల్స్ దిగరు. సో హాలీవుడ్ బోర్డు పక్కన ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ కాదు, తెలుగు సినిమా టాలీవుడ్ బోర్డు అని చెప్పేసి నిరూపించడానికి అక్కడ డైరెక్ట్ ఆడ దిగరు. ఈ టాలీవుడ్ బోర్డు అనేది ఇండియన్ సినిమాగా మారిపోయి అక్కడ పడుతుంది. ఇక్కడ నుంచి బాలీవుడ్ రీసెంట్గా ఒక చావా తప్ప ఆ బాలీవుడ్ సినిమాకి ఏమీ లేదు. నెక్స్ట్ ఆ గ్లిమ్స్లో చూసిన దానికి ఎండింగ్లో ఒక అరుపు అరుస్తాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి విఎఫ్ఎక్స్ కూడా లాలా విఎఫ్ఎక్స్ అంటే మన మంచి సినిమాలు అవతార్ లాంటి సినిమాలకు విఎఫ్ఎక్స్ ఇచ్చిన టీం అంట. సో ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఆలోచన. వాళ్ళే ఇప్పటి వరకు మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు ఇంత ఇమాజినేషన్ తోటి వస్తారని, ఇంత విఎఫ్ఎక్స్ కావాలి, ఇంత గ్రాఫిక్స్ కావాలి, ఈ టైప్లో మేకప్ కావాలని చెప్పేసి మేమైతే ఆశ్చర్యపోతున్నాము. సో మాకు ఇది ఒక పెద్ద పరీక్ష. సో ఈ సినిమాని ఓన్లీ ఇండియన్ సినిమా కాదు, వరల్డ్ వైడ్గా ఒక సినిమా అంటే ఈసారి ఒక సినిమా అంటే ఏందో దాని నిజస్వరూపం ఎట్లుంటుందో ఒక డైరెక్టర్ ఆలోచిస్తే, ఆ డైరెక్టర్ కళని చుట్టూ ఉన్న 24 క్రాఫ్ట్స్
తమలోకి మార్చుకొని ఆ డైరెక్టర్ ఊహల్ని బయటికి తీసుకురావడానికి మేము పడే కష్టం నాకు తెలిసి ఫ్యూచర్లో కానీ గతంలో కానీ ఇక మేము పడలేము అనే విధంగా వాళ్ళు మాట్లాడారు. సో ఏ విధమైన సినిమా రూపొందించబోతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. మనోడు లుక్ కూడా చాలా బాగా అనిపించింది. ఒకసారి స్కాన్ చేస్తున్నారు అక్కడ లేజర్తో. సో ఫేస్ని స్కాన్ చేసి ఒక రూపం తీసుకురావడానికి కొన్ని అవతార్ క్లిప్స్, అలాంటి విజువలైజేషన్ ఉన్న కొన్ని క్లిప్స్ కూడా చూపించారు, అక్కడ బొమ్మలు చూపించారు మనకి. సో అంతకు మించిన గ్రాఫిక్స్తో రాబోతుంది. అంటే ఈసారి అవతార్ సినిమా చూస్తున్నప్పుడు కొన్ని జంతువులు పక్షులు అట్లా ఎగురుతున్నప్పుడు వచ్చి 3Dలో చూస్తే మన మీద పడ్డట్టు అనిపిస్తుంది కదా. ఈసారి అల్లు అర్జున్ అరిసే అరుపులకి స్క్రీనే వచ్చి మన మీద పడుతుందేమో, లేదంటే అల్లు అర్జున్ వచ్చి మన మీద అంటే ఫిజికల్గా పడ్డాడు అనే ఫీలింగ్ కలిగితే ఒక బరువు కూడా కలిగొచ్చేమో 3Dలో ఆ సినిమా కనుక పడుంటే. సో ఇంకా ఆపేవాడైతే లేడు రవి. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష అంటే ఇప్పటికే తెలిసిపోయింది, తెలుగు భాషను మరొక్కసారి దద్దరిల్లేలా చేస్తున్నారు. అట్లీ క్లియర్ ఇంకా అట్లీ ఏందో అదరగొట్టాలనుకున్నాడు, చూపించేశాడు. నెక్స్ట్ అల్లు అర్జున్ ఏం ఆపుతారు రవి, ఆల్రెడీ 2000 కోట్లు దాటిపోయినాయి. దంగల్ రికార్డులు పొంగల్కే బ్రేక్ చేశారు, దంగల్ రికార్డులు బ్రేక్ అవ్వలేదు, ఇంకా అలాగే ఉన్నాయి అనుకుంటారు. బాహుబలి అయిపోయినాయి, దంగల్ కూడా అయిపోయినాయి, దాచిపెట్టారు. ఆ మిగతా ఎంత కౌంట్ అయితే ఉందో దాచిపెట్టారు పార్ట్ 3 కోసము. పార్ట్ 3 వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇంకేమైనా రికార్డులు ఉన్నాయని. సో హాలీవుడ్ సినిమా అంటే 10,000 కోట్లు 20,000 కోట్లు దిదా. సో కనీసం ఈసారి 3 దాటి 5 దాటి ఆ 10,000 టచ్ చేయాలని అనుకుంటున్నాను ఈ సినిమాతో. అట్లీ అండ్ అల్లు అర్జున్తో ఇంకా ఆపేవాడేవాడు ఉంటే రండి చూద్దాం. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, నీ పేరు? రితిక్. రితిక్ అన్న, అల్లు అర్జున్ అన్న సారీ రితిక్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా AA22 అనే ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు, చూసారా? చూసానండి, చాలా బాగుందన్నమాట. అలా చూస్తుంటే నాకు మైండ్ బ్లోయింగ్ అంది. అది నేను చూసేపాటికి షాక్ అయిపోయా, ఏంటిది ఇంకా రోబో ఇంకా వేరే ఆసం ఉంటుంది. పుష్ప 2 కన్నా ఇంకా హైప్ ఉంటుంది అనమాట. చాలా సస్పెన్స్గా ఉంది నాకు కూడా. అంటే ఫ్యాన్స్ ఎవరు కూడా ఊహించలేదు ఇలా వస్తుందని. ఇంకొకటి ఏంటంటే సినిమాకి సంబంధించి ఒక్క బిట్ కూడా ఏం రిలీజ్ చేయలేదు, బట్ వాళ్ళ మేకింగ్ మాత్రమే రిలీజ్ చేశారు. దానికి మీరు ఎందుకంటే అన్ఎక్స్పెక్ట్గానే అన్నీ, అది కూడా మేము అనుకోలే కదా చూపిస్తారు, మేకింగ్ వీడియోస్ పెడతారని. అండ్ అందరికి లీక్ అయిపోతే ఇంకేముంటుంది దాంట్లో, అది వేరే అమెరికా, అది ఇండియా కాదు కదా. సో ఇంకా అది అన్ఎక్స్పెక్ట్గా ఇంకా బాహుబలికి మించింది అనుకోవాలంటే. పుష్పతో చాలా హై స్టేజ్కి వెళ్ళిపోయాడు కదా, మరి ఇది ఏకంగా హాలీవుడ్ రేంజ్లో ఉంది, మరి ఆ రేంజ్లో ఉండబోతుందంట. ఆ రేంజ్ మించింది ఉంటుంది. సో అన్ఎక్స్పెక్ట్ అంతే, ఇంకేం మాటలు లేవు. ఇంకా బ్లాక్ బస్టర్ చెప్పే కూడా అవసరం లేదు, అది అయిపోద్ది అంతే. ఇంకా మరి గ్లిమ్స్ చూసినట్లయితే మొత్తం అంతా విఎఫ్ఎక్స్ సంబంధించి, అలాగే సంథింగ్ మీరు చెప్పినట్టు రోబో, అలాగే ఒక సూపర్ మ్యాన్ పవర్స్ ఉండేలా అనిపిస్తుంది కదా, మరి అల్లు అర్జున్ని ఆ గెటప్లో చూడగలమంటారా? చూడగలుగుతాం. అండ్ ఇంకా మనం పోస్టర్ కూడా రాలే కదా, మనం ఎలా అనుకోవాలి ఆ ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే తెలియదు కదా మనకు. సో అది వచ్చే వరకు మనం కూడా వెయిట్ అండ్ సీ అంతే. వెయిట్ చేస్తున్నారు మరి? వెయిట్ చేస్తున్నాం అన్న. నేను అది చూసేపటికనే ఇంకా స్టోరీస్ కూడా పెట్టేసుకున్నాను వాట్సాప్లో. సో అస్సం ఉంది. అండ్ సార్ అలా దిగేవాడికి అల్లు అర్జున్ నేను ఏంటబ్బా అసలు అనుకోలేదు, నేను ఏంటి ఇక్కడ ఇంకా ఇదనుకున్నా, యాడ్ అనుకున్నాను. సో చూసేవాడికి ఇంకా సార్ రేంజ్ వేరే లెవెల్ అంతే. ఇంకా థ్యాంక్స్.